ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చేస్తాను, నువ్వు చూడు. చెయ్యి చెయ్యి. దాత్రి ఏమైంది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. జగదాత్రి, అయ్యో వద్దు, పర్వాలేదు మాధురి, అంతగా ఏం గుచ్చుకోలేదు. అయ్యో వద్దు ప్లీజ్, నేను క్లీన్ చేసుకుంటాను. ఎలా ఉంది జగదాత్రి? ఇప్పుడు ఓకే. నిషి, అమ్మువ్వ అక్కడికి ఎలా వచ్చింది? నాకేం తెలుసుదినా? నా గజ్జెలోంచి ఒకటి కింద పడినట్టుందది. కాదు, నువ్వే కావాలని జగదాత్రి మీద కుళ్ళుతో వేసుంటావు. వదినా, మీరు ఈ ఇంటి పెద్ద కావచ్చు, ఈ ఇంట్లో వాళ్ళు మీ మాటకి ఎదురు చెప్పలేకపోవచ్చు, కానీ ఇలా నా మీద నింద వేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. నేనేమీ నింద వేయడం లేదు నిషి. జగదాత్రి డాన్స్ నేర్పిస్తుందనే కుళ్ళుతోనే నువ్వే కావాలని ఆ మువ్వ తీసి జగదాత్రి దగ్గర వేసుంటావు. అందుకే నీ మొహంలో మీ అక్కకి తగిలిందన్న బాధ కూడా లేదు. వదినా 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 వదినా, అవి పాత గజ్జలు కదా, అందుకే మువ్వ కింద పడిపోయినట్టుంది. ప్లీజ్ వదిలేండి వదినా, ప్లీజ్. ప్లీజ్ వదినా, దీని ఇంతటితో వదిలేయండి. నొప్పిగా ఉన్నట్టుంది కేదార్, జగదాత్రిని తీసుకెళ్ళు. రా దాత్రి. నేను నడుస్తాను. పక్కన వాళ్ల కష్టాన్ని చూసి ఆనందించే గుణాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. రాకీర్తి, చూసారా అత్తయ్య, ఆవిడ నన్ను ఎన్నెన్ని మాటలంటుందో. వదిలేలే అమ్మే, పద పోదామో. మెల్లిగా మెల్లిగా దాత్రి, మెల్లిగా. నాకేం కాలేదు, నువ్వు రా దాత్రి. నువ్వేం కంగారు పడకు. కూర్చో, మెల్లిగా. నువ్వు ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను. అరే కేదార్, ఉండు. నాకేం కాలేదు. సరే, నువ్వు వినేలా లేవు, నేనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను. ఏ కేదార్, ఏ అసలు ఏం చేస్తున్నావు? ముందు నా కాళ్ళు వదులు. దాత్రి, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? నొప్పిగా ఉందా దాత్రి? అంత డీప్గా కట్ అయితే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది? కేదార్, ఏడుస్తున్నావా? అరే చిన్న దెబ్బ, దానికి ఇలా అయిపోతున్నావేంటి? నీకు చిన్న గాయం తగిలినా నా ప్రాణం పోయినట్టు ఉంటుంది. అలాంటిది ఎంత రక్తం పోతుంది. నాకు దెబ్బ తగిలితే నీకేంటి అంత బాధిస్తుంది? అదే, నువ్వు నా ఫ్రెండ్వి కదా దాత్రి. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా.
అందుకే నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్తున్నాను. కేదార్, నాకేం కాలేదు, నేను చూసుకుంటాను. ముందు నువ్వు పైకి లే. నొప్పితో ఉన్నావు, నువ్వెలా రాసుకుంటావు? కేదార్, ఎవరైనా ఉన్నారా? లేరు. మరి నేనే ఆయింట్మెంట్ రాసుకుంటానులే, కాలుదులు. పర్లేదులే. అక్క వినేసిందా? డౌట్ వచ్చుంటుందా? అక్క, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రండి. జగదాత్రి ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది కదా. ఎవరైనా ఉంటే తప్ప కేదార్ ఆయింట్మెంట్ రాయకూడదా? ఆ, అలా ఏం లేదు వదినా. కేదార్, నువ్వు ఆయింట్మెంట్ రాయ్. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది జగదాత్రి? ఎప్పుడూ కలిసే ఉంటారు, కానీ చాలా దూరంగా ఉన్నట్టుంటారు. కేదార్ నిన్ను ముట్టుకున్న ప్రతిసారి ఏదో పరాయి మగాడు ముట్టుకున్నట్టు ఫీల్ అవుతావు. అసలు మీ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్పే కనిపించడం లేదు. అదేంటదినా అలా అనేసారు? అవును జగదాత్రి, ఇందాక కూడా కేదార్ నీకు నడవడానికి సహాయం చేయబోతుంటే ఎందుకు నువ్వు ఇబ్బందిగా ఫీల్ అయ్యావు? ఇప్పుడు కూడా నీకు ఆయింట్మెంట్ రాస్తుంటే అలాగే ఫీల్ అవుతున్నావు. అది ఇదిగో ఇప్పుడు ఆయింట్మెంట్ రాస్తున్నాడు కదా. అదే నేను వచ్చినప్పుడు. అది సరే, మీ పెళ్లి ఏ గుళ్ళో అయ్యింది? రామలయంలో. అది వదినా శివాలయంలో చేసుకుందాం అనుకున్నాము, కానీ కుదరక రామాలయంలో చేసుకున్నాము. ఏ రామాలయం? అదే అక్క, బస్ స్టాప్ ఉంది కదా, దాని దగ్గర రామాలయంలో. అక్కడ 2 రామాలయాలున్నాయి, అయినా అక్కడే పెళ్లి చేసుకున్నారని కూడా నమ్మకం లేదు. ఫస్ట్ వీళ్ళ పెళ్లిలో ఉన్న మిస్టరీని కనిపెట్టాలి. ఎందుకు వదినా అలా అడిగారు? ఏం లేదు, ఊరికే అడిగాను. సరే, కాలికి దెబ్బ తగిలింది కదా, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.